ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? కొన్నిసార్లు మన లైఫ్‌లో కొన్నిటిని కోల్పోతాం కదా! అలా కొన్నిటిని కోల్పోయినప్పుడు ప్రభువా! ఎందుకు ఇన్ని శిక్షలు? నన్నే ఎందుకు ఇంతలా శిక్షిస్తున్నావని అనుకుంటాం కానీ, మనలో ఏదో ఒక మార్పు కోసమే దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడని మాత్రం అనుకోము. సేమ్ ఫరో కూడా ఇలాగే అనుకున్నాడు. తన కింద బానిసలుగా ఉన్న ఇశ్రాయేలుని విడిపించమని మోషే అడిగితే అందుకు ఫరో ఒప్పుకోలేదు. దేవుడు మోషే ద్వారా ఫరోకి అతని ప్రజలకి ఎన్నో నష్టాలు కలుగజేసినప్పటికీ ఇశ్రాయేలుని విడిపించడానికి ఫరో ఒప్పుకోలేదు. మనలో కూడా చాలామంది ఇలాగే ఉన్నాం. దేవుడు మనలో ఏదో ఒక మార్పు కోసం మనల్ని శిక్షిస్తుంటే మనం మారని వారంగా, మొండి వారంగా ఉంటున్నాం. మీకు ఒక విషయం చెప్పనా? ప్రభువే మనల్ని శిక్షిస్తే మనం ఎంత ప్రార్థించినా అది తొలగిపోదు. మనం మన యొక్క లోపాలను విడిచిపెట్టినప్పుడు మాత్రమే అది తొలగిపోతుంది. ఫరో అయితే ఈ విషయాన్ని ఎరుగనివాడుగా ఎంతోమంది ప్రజల్ని, సైన్యాన్ని, ఆ యొక్క పంటల్ని, పశువుల్ని నష్టపోయాడు. మరి ఈరోజు మనం ఎలాగున్నామో పరిశీలన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.